ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు. ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించిన వాక్య భాగాన్ని బట్టి మనం చూద్దాము. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్ ఆఫ్ యువర్ హార్ట్. Psalms chapter 37 verse 4. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యం చాలా సుస్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రభువునందు మనం ఎప్పుడైతే ఆనందిస్తామో, దేవుని యందు ఎప్పుడైతే మనం సంతోషిస్తామో, ఆయన మన యొక్క హృదయ వాంఛలను తీరుస్తాడు. మనకి అందరికీ కూడా కోరికలు ఉంటాయి. కొన్ని బయటికి చెప్పుకోగలుగుతాం, కొన్ని చెప్పుకోలేం. దానికి కారణం ఏంటండి అంటే, మన ఆర్థిక స్తోమత కంటే, మనం ఉన్న పరిస్థితి కంటే ఆ కోరిక, ఆ ఆలోచన, ఆ వాంఛ ఏదైతే ఉందో అది పెద్దగా ఉన్నప్పుడు మనం దానిని బయటికి చెప్పుకోలేం. దానినే హృదయ వాంఛ అని కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదో 10,000కి జాబ్ చేసే ఒక ఉద్యోగస్తులమై ఉండి మేము BMW కార్ కొనాలండి అని అనుకుంటే, బయట చెప్తే అందరూ కూడా ఏమవుతారు? నవ్వుతారు కదా. నీకు వచ్చే 10,000 శాలరీకి BMW కారు కావాలని ఆయన అంటారు. కానీ ఆ ఆలోచనను నువ్వు దేవునితో పంచుకున్నట్లయితే దేవుడు దానిని ఇవ్వగలడు. కానీ ఆ హృదయ వాంఛ ఒకవేళ దేవుని చెంత నువ్వు ఆనందించగలిగితే దేవుడు దాన్ని సఫలపరచగలడండి. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఆ దేవుడు ఏదైనా ఇవ్వగలడు, ఏమైనా చేయగలడు. అయితే మొదట మనం ఏం చేయాలట? ఆయన యందు సంతోషించాలి. ఆయన యందు సంతోషించడం అంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి సంతోషించాల. వాక్యం కొంచెం కఠినంగా ఉందండి, వాక్యాన్ని బట్టి నేను జీవించలేనండి, వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అని మనం అడగకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం సంతోషించాలి. దేవుని యొక్క క్రియలను బట్టి కూడా మనం సంతోషించాలట. మన జీవితాల్లో అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడే దేవుని యందు ఆనందించడం కాదు. మన జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుని యందు ఆనందించినప్పుడే మన హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆనందించండి, ప్రభువునందు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఆనందించండి, సంతోషించండి అని. కాబట్టి ప్రియమైన వారలారా, నీ హృదయ వాంఛ తీర్చబడాలంటే నువ్వు దేవుని యందు ఆనందించాలి, ఆయన వాక్యమందు ఆనందించాలి. నువ్వు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా ఆనందించాలి. అంత మాత్రమే కాదు, దేవునితో మనం అంటు కట్టబడి ఉండాలి. దేవుని నుంచి మనం వేరైపోకూడదు. నా వాక్యం మీలో ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, నేను దానిని ఇస్తాను అని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని ఉన్నావు అనుకో, దేవుడు నీకు ఏది ఇష్టమో అడుగు, అది ఇస్తానంటున్నాడు. కాబట్టి దేవుని యందు ఆనందించాలి, దేవుడు కార్యాలయందు ఆనందించాలి. దేవుడు ఆలస్యం చేసినప్పుడు విసుక్కోకూడదు, దేవుడు ఆలస్యం చేసినప్పుడు నువ్వు సనుక్కోకూడదు. ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? గొప్ప కార్యం ఏదో చేయబోతున్నాడు కనుక ఆలస్యం చేస్తున్నాడు అని ఆలోచనతో దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించాలి. దావీదు శ్రమల్లో కూడా ఆనందించాడు, సమస్యల్లో కూడా ఆనందించాడు. మనం కూడా ఆ విధంగా ఉంటే నీ హృదయ వాంఛ ఏదైతే ఉందో ఆ హృదయ వాంఛలన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది ఏదైనప్పటికీ, ఎంత ఘనమైనదైనప్పటికీ, ఎంత కష్టమైనదైనప్పటికీ దేవుడి వల్ల ఏదైనా జరిగి తీరుతుంది. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృపగలిగిన తండ్రి వందనాలు, జీవం కలిగిన ప్రభువా స్తోత్రాలు. అవునయ్యా, మీ యందు మేము ఆనందించే వారిగా మమ్మల్ని ఉంచండి. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా మీ వాక్యాన్ని బట్టి ఆనందించే వారిగా మమ్మల్ని ఉంచమని అయ్యా, తద్వారా మా హృదయ వాంఛలు నెరవేర్చబడతాయి కనుక నాయన ప్రతి వాంఛను కూడా బిడ్డల జీవితంలో నెరవేర్చమని అయ్యా ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా ప్రత్యేకంగా అడుగుతున్నాం. వారికి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించండి, వారికి ఉన్నటువంటి శారీరక రుగ్మతల నుంచి విడుదల దయచేయండి, వారి అప్పుల నుంచి, ఆర్థిక పరిస్థితుల నుంచి లేవనెత్తండి ప్రభువా. కుటుంబ జీవితాలను కూడా స్థిరపరచండి, ఆనందంగాను
నెమ్మదిగాను సమాధానంగాను వారి జీవితాలు మార్చండి తండ్రి. అదే విధంగా ఈ రోజున బిడ్డలు చేస్తున్న ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి, చేస్తున్న ప్రయత్నాలను సఫలపరచండి, వారి యొక్క ప్రతి వాంఛను నెరవేర్చమని, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.